In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. విజయవాడ సున్నపట్టిల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మృతులు సంతోష్, మేఘన, అచ్చమ్మ, లాలు, అన్నపూర్ణగా గుర్తించారు. మరో 6 బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద ఇంకా మరొకరు ఉన్నట్లు అనుమానం. యశ్వంత్ అనే యువకుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్తో యశ్వంత్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలం పరిధిలోనే ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవుతున్నట్లు గుర్తించారు. విజయవాడ సున్నపట్టిల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మొదట 3గా ఉంది సంఖ్య. మరొక 2 మృతదేహాలు కనిపించడంతో మృతుల సంఖ్య 5కు చేరింది. అయితే మృతులు సంతోష్, మేఘన, అచ్చమ్మ, లాలు, అన్నపూర్ణగా గుర్తించారు. మరో 6 బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద ఇంకా మరొకరు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. యశ్వంత్ అనే యువకుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్తో యశ్వంత్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలం పరిధిలోనే ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవుతున్నట్లు గుర్తించారు. మామూలుగా సమాధానం చెప్పండిరా. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేల కూలిపోయింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, మొదట ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 3గా ఉంది. ఇప్పుడు 5కు చేరింది. ఇంకొక యువకుడి ఆచూకీ దొరకట్లేదు. అక్కడ ఫోన్ ట్రేస్ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఏంటి పరిస్థితి? ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే మనకి వస్తున్న సమాచారం మేరకు 5 అయితే ఇప్పటికీ మృత్యువాత పడ్డట్టుగా ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 5 మృత్యువాత పడినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది సౌజన్య. సో మొత్తం మీద చూసుకుంటా కొండ చర్యలు విరిగిపడిన ఘటన బెజవాడ ఈ రోజు ఉదయాన్నే విషాద ఉదయంతో ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ సున్నపట్టిల సెంటర్ ఏదైతే ఉందో అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ముందుగా అనుకున్న లెక్క ప్రకారం అయితే ఒకళ్ళు చనిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ డెత్ టోల్ అనేది పెరుగుతా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు ఏకంగా 5కి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. సో 5గురు 2-3 ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు 5గురు చనిపోయినట్లుగా మనకి నిర్ధారణకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు ప్రాణాల నుంచి బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య, ప్రస్తుతానికి అయితే ఏదైతే శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతోంది. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా పంపించడం, శిథిలాల తొలగింపు ప్రక్రియను అలాగే ఎక్స్కవేషన్ పనులను ఏదైతే శిథిలాలు పడిపోయాయో అలాగే పైన కొండరాళ్లు విరిగిపడ్డాయో వాటి పనులను చకచకా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిపూట కూడా పనును ఆపకుండా వీలైనంత త్వరగా శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టడం, మరొక వైపు శిథిలాల కింద ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా, ఎవరన్నా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత అనుమానం వచ్చిన మీదట కొంత అక్కడ కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. సో కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న తాజా పరిస్థితి ప్రకారం అయితే ఇంకొక మృతదేహం అంటే 6వ మృతదేహం కూడా వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఎవరు అన్న అంశానికి సంబంధించి, ఆ మృతదేహం ఎవరిది అన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది 5 కాదు 6 మృతదేహాలు ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6గురు మృతుల సంఖ్య 6కు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మనకు వస్తున్న సమాచారం మేరకు. సో మొత్తంగా 10 నుంచి 12 మంది ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారు. వీరిలో 6గురు చనిపోతే మరొక 6గురు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాల నుంచి బయటపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన ఒక పావుగంట నుంచి కూడా ఇక్కడ స్థానికుల సాయంతో కొంత శిథిలాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా 5-6 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ పెద్ద ఎత్తున శిథిలాల తొలగింపు పనులను చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రాష్ట్ర స్థాయి యంత్రాంగం కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా స్థానికంగా ఉన్న అధికారులను, జిల్లా కలెక్టర్ను అలాగే ఎస్పీలను, దాంతో పాటుగా ఇక్కడికి రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియాని కూడా పంపించి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే హోంశాఖ మంత్రి అనిత కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించి వీలైనంత త్వరగా ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని చెప్పడంతో పాటుగా బాధితులను ఓదార్చి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు 2 రోజుల నుంచి వరుసగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. ఇక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడడం అనేది ఈ ప్రాంతంలో కొండ చర్యలు దాదాపు 30 ఏళ్ల క్రితం విరిగిపడినాయి. మళ్లీ ఇటువంటి సంఘటన ఈ స్థాయిలో పెద్ద ఎత్తున జరగడం అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్లలో కొద్దిమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 రోజుల క్రితమే ఆ ఇంటిలోకి ఎక్కడైతే ఏ నివాసం మీదైతే ఏ ఇంటి మీదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ఇంట్లోకి చేరినట్లుగా మనకి స్థానికుల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో మరొక 6వ మృతదేహం కూడా వెలికి తీసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఎవరిది అన్న అంశానికి సంబంధించి నిర్ధారణకు రావాల్సి ఉంది. మరొక వైపు ఇక్కడ బాధితుల వైపు నుంచి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఆచూకీ తెలియడం లేదు అన్న అంశానికి సంబంధించి ఒక బాధితుని గురించి వచ్చి ఆందోళన చేస్తున్న అంటే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వీటికి ఎవరైతే యశ్వంత్ అనే యువకుని ఆచూకీ తెలియడం లేదో ఆ యువకుని ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి ఇక్కడే ఈ సమీపంలోనే ఫోన్ సిగ్నల్ కూడా ట్రేస్ అయినట్టుగా పోలీసులు గుర్తించిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిది అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సౌజన్య. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది మా ప్రతినిధి చెప్తున్నట్లుగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 5 కాదు 6కి చేరింది. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.